కలుగునుగాక. దేవునికి స్తోత్రాలు. దేవునిచ్చినాక మనము చివరి దినాల్లోకి వచ్చినాం. ప్రభు తన ప్రియ బిడ్డల్ని కొనిపోవటానికి ఆయన అతి త్వరలో ఆకాశ మండలానికి, పరలోకాన్ని విడిచిపెట్టి ఆకాశ మండలానికి ఆయన రాబోతూ ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా వేగిరపడుతూ సిద్ధపడాలి. నడుస్తూ కాదు, మనము వేగిరపడాలి. పరిగెత్తుతూ మనము దేవుని రాకడకు సిద్ధపడాలి. లేకుంటే విడవబడుట బహు భయంకరమని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. దేవుడు తన పరిశుద్ధుల్ని కొనిపోయి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి ఆయన భూమి మీదకి తన రాజ్యాన్ని తేబోతూ ఉన్నాడు. ఆయన భూమిని యెరూషలేము పట్టణాన్ని ఆయన కేంద్ర బిందువుగా చేసుకుని భూమి అంతటిని ఆయన ఏలబోతూ ఉన్నాడు. ఆయన ప్రథమ ఆలోచన ఏంటి అంటే, ఆయన పరలోకంలో ఉండి మరి విశ్వమంతటిని ఏలాలి అని అనుకోలేదు. కానీ మానవుడిని సృష్టించి వాడిని భూమి మీద పెట్టి వాడి ద్వారా వాడితో నేను కలిసి ఉండి భూప్రపంచమంతట్లో కూడా నా రాజ్యాన్ని స్థాపించి భూమిని ఏలుబడి చేయాలి అని దేవుడు ఆకాంక్షించాడు. అని అంతలోనే అపవాది మానవుడిని మోసపుచ్చి చివరికి భూమి అంతటినీ కూడా మరి వాడు తన స్వాధీనంలోకి తీసుకున్నాడు దొడ్డిదారున. కాబట్టి ఇప్పుడు ఆదాము మోసపోయింది మొదలుకొని నేటి వరకు కూడా దేవుడు తన రాజ్యాన్ని భూమి మీద ఎంతవరకు స్థాపించలేదు. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తం చేత, పరిశుద్ధ రక్తం చేత కడగబడి పరిశుద్ధులుగా తీర్చిదిద్దాడో వాళ్ళు ఎవరైతే ప్రభువా నీవు మాకు ప్రభువుగా ఉండండి, నీ ప్రభుత్వాన్ని, నీ రాజ్యాన్ని మాలో స్థాపించండి అని మనసారా కోరుకొని ఇష్టపడుతున్నారు, అలాంటి వారిలో ఆధ్యాత్మికంగా ఆయన తన రాజ్యాన్ని స్థాపించాడే కానీ యాక్చువల్ గా అక్షర ప్రకారమైనటువంటి తన రాజ్యం దేవుని స్వాధీనంలో లేదు నేటి వరకు 6,000 సంవత్సరాల నుండి. కాబట్టి అపవాది అంటాడు, ఈ భూలోక రాజ్యములన్నీ కూడా నా వశంలో ఉన్నాయి, నేను ఎవరికంటే వాడికి ఇవ్వకూడదునో వారికే ఇస్తాను, నువ్వు ఒక్కసారి నాకు మ్రొకితివా, నేను ఇదంతయు నీకిచ్చేదా అని వాడు అంటే ఉంటాడు. ఈ 6,000 సంవత్సరాల నుండి భూమి, అందులో ఉన్న సమస్తం మనుషులందరూ కూడా ఈ యొక్క సాతాను వశంలోనే ఉండిపోయారు. కాబట్టి దేవుడు అతి త్వరలో ఆయన తన సంఘాన్ని వెంటబెట్టుకుని భూలోకానికి వచ్చి పర్మనెంట్ గా అంటే 1000 ఏండ్లు ఈ పాత భూమి మీద ఆయన ఏలికగా పరిపాలకుడుగా ఉండి భూమి మీదనే తన ప్రజలతో ఉండి పరిపాలన చేస్తాడు. ఈ భూమి, ఈ ఆకాశం కాల్చివేసిన తర్వాత ఇక ఆయన వేరే లోకంలో ఉండడు. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిలో నూతన యెరూషలేము అనే పట్టణాన్ని స్థాపించి ఆయన క్రొత్త భూమి మీదనే తన ప్రజలతో ఉండి ఏలుబడి చేయబోతూ ఉన్నాడు. కాబట్టి మనం ఎంతో ధన్యజీవులమని చెప్పుకోవచ్చు, భాగ్యవంతులమని కూడా మనము చెప్పుకోవచ్చు. కాబట్టి నిశ్చయముగా మనమందరం కూడా ఎక్కువగా దేవుని గురించి తెలుసుకోవాలి అంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్కువగా చదవాలి. మన ప్రాణం కంటే ఎక్కువగా, మనకున్నటువంటి ఉద్యోగాలు, వ్యాపారాల కంటే ఎక్కువగా, మనకున్నటువంటి వస్తువాహనాల కంటే ఎక్కువగా, మన అంటూ ఎవరైనా భూమి మీద ఉంటే వాళ్ళకంటే కూడా ఎక్కువగా మనము పరిశుద్ధ గ్రంథాన్ని ప్రేమించి దాన్ని హత్తుకొని దాని ప్రకారం జీవించినట్లయితే రాబోయే దినాలలో ఇక ఏం కాబోతుంది, ఈ విశ్వమంతా ఏం కాబోతుంది, ఈ మానవుని యొక్క అంతం ఏం కాబోతుంది, ఈ యొక్క పతనమైన దేవదూతల యొక్క అంతం ఏం కాబోతుంది, ఇవన్నీ కూడా మనము తెలుసుకోకపోతే మనం చీకట్లో ఉన్నట్టే, చీకట్లో తడుకుంటమే. అలాంటి వారు ఖచ్చితంగా విడవబడతారు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనమందరం కూడా ఈ చివరి దినాల్లో భయముతోనూ వణుకుతోనూ ప్రభు సాన్నిధ్యంలోనికి మనము కూడి రావటం మాత్రమే కాదు, శ్రద్ధాభక్తులు కలిగి బైబిల్ గ్రంథాన్ని చదివి మనం ఎక్కువగా ఆయన మాటలు వింటూ మనం అలాగూ జీవించినట్లయితే మనకు ఏది వచ్చినా భయం లేదు కదండి. ప్రభు రాకడ కొరకు తన ప్రియురాలు పెండ్లి కుమార్తె ఏం చేస్తుందంట, ఎదురు చూస్తుంది అని చివరధ్యాయం చివరి వచనాలలో మనకు తెలియజేస్తుంది. ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని చెప్పి సంఘం సిద్ధపడి పరిశుద్ధులు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఒకవేళ అట్టి గుంపుకు మనము వెలుపట కనుక ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆహ్వానం పంపిస్తూ ఉన్నాడు, రండి మీరును ఇట్టి గుంపులో చేరండి, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రాలు. వారం ఒక వాక్యాన్ని చదువుకున్నాం, మధ్యలో విడిచిపెట్టి ఉంటూ ఉన్నాం. చదవండి మరలా. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యం మనం చదువుకుంటే, ప్రియులారా అగ్ని వంటి కదండి, అగ్ని వంటి మహాశ్రమను వచ్చి ఏదో ఒక వింత సంభవించి ఉన్నట్టు ఆశ్చర్యపడవద్దు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీకేం కలుగుతుందంట?
మహా ఆనందము. సంతోషించు నిమిత్తము ఆ క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైనంతగా ఒక ప్రక్క శ్రమలో మరొక ప్రక్క ఆనందము కదండి. ఒక ప్రక్క ఏం కలుగుతుంది? శ్రమలో మరొక ప్రక్క ఆనందము అనేది ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనము చూస్తా ఉంటూ ఉన్నాం. శ్రమ లేకుండా ఆనందం అనేది లేదు కదండి. ఒక స్త్రీ గర్భిణిగా ఉండగా పురిటి నొప్పులు వచ్చినప్పుడు ఆమె ప్రక్కటెముకలన్నీ కూడా ఏమవుతూ ఉంటాయి? ప్రసవ వేదనకి ప్రాణం పోవునంతగా. కానీ ఆమెకు తెలుసు ఆ ప్రసవ వేదన తర్వాత ఆ బిడ్డను చూసుకున్నప్పుడు కళ్ళారా నాలో నుండి మరొక జీవి బయటకు వచ్చాడు అని తన బిడ్డను చూసుకుని ఆ నొప్పులు, ఆ బాధ, వేదన అంతా కూడా మర్చిపోయి ఆమె సంతోషిస్తుంది. ఆనందం అనేది ఆమె జీవితంలో కలుగుతుంది. పేతురు అపోస్తలుడు ఆనాడు శ్రమలకు తట్టుకోలేక సంఘం చెదిరిపోయి అక్కడక్కడ సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. పేతురు బబులోను దేశంలోనికి పంపబడ్డాడు. అక్కడ సువార్తను ప్రకటిస్తూ ఉండగా తన సంఘమంతా కూడా చెదిరిపోయి ఎక్కడెక్కడో వేదనలు, బాధలు అనుభవిస్తున్నారు అన్నటువంటి వార్త ఆయన చెవినికి వినపడి ఆయన ఆ చెదిరిపోయినటువంటి దేశాలలో ఉన్నటువంటి దేవుని ప్రజలైనటువంటి సంఘ బిడ్డలకు ఆయన లేఖ వ్రాస్తూ ఎక్కడెక్కడికి చెదిరిపోయింది మొదటి అధ్యాయం చదవండి. మొదటి అధ్యాయంలో మనము చదువుకుంటే 2వ వచనం 4వ లైన్లో 3వ లైన్లో అనగా అంటే మరణ మొదటి నుండి చదువుకుందాం. యేసు క్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతియా, కప్పదొకియా, ఆసియా, బితూనియా అనే దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది అని వీళ్ళకు వ్రాస్తూ ఏం చేస్తున్నాడు అంటే మొదటి అధ్యాయమే 7వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు ఏమని? ఇందువలన మిక్కిలి మీరు ఆనందించుచున్నారు, కానీ అవసరాన్ని బట్టి మీకు నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతుంది. దేని బట్టి? శ్రమలను బట్టి. ప్రస్తుతం ఆ దుఃఖం అనేది ఎంతకాలం? కొంచెం కాలమే. కంటిన్యూషన్. నశించుకోవు బంగారం, నాశనమైపోయే బంగారమే అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకేం కలుగుతుంది? మెప్పు కలుగుతుంది. యేసయ్య మిమ్మల్ని మెచ్చుకుంటాడు. మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. కాబట్టి మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయనను మీరు కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసానికి ఫలం అంటే ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యముగాను మహిమాయుక్తమునైన సంతోషము కలవారై ఆనందిస్తున్నారు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కదండి. అదా శ్రమ కలిగినప్పుడు మనకు సహజంగా ఏముంటుంది చెప్పండి? సహజంగా ఫిజికల్ బాడీలో ఉన్నాం, లోకంలో ఉన్నాం కదా. కాబట్టి కొంతకాలం దుఃఖం అనేది ఉంటుంది. కానీ తదుపరి కలగబోయే ఆ మెప్పు, ఆ ఘనత, ఆ మహిమ, ఆ ఆనందం అది చెప్పనశక్యం కానిదట. మనము ఊహించలేం. మన తలంపులకు కానీ, మన ఊహలకు కానీ, మన ఆలోచనలకు కానీ ఆ యొక్క మెప్పు ఎలా ఉండబోతుందో, ఘనత అనేది ఎలా ఉండబోతుందో కదండి. మరి ఒక తండ్రి ఒక కుమారుడిని మెచ్చుకుంటే ఆ కుమారుడికి నా తండ్రి ద్వారా నాకు మెప్పు కలిగింది అని మరి ఎంతో సంతోషిస్తా ఉంటాడు. ఒక కోడలు అత్త ద్వారా మరి మెచ్చుకొనబడింది అనుకోండి, ఆమెకు ఘనత వచ్చింది అనుకోండి, ఆమెకు ఏముంటుంది ఆమె జీవితంలో? ఇదిగో నా అత్త నన్ను ఇంతగా కనబరుస్తుంది, నన్ను మెచ్చుకుంటుంది అని ఆమెలో ఏం కలుగుతుంది? ఆనందం. దేవుడే మనల్ని మెచ్చుకోవాలి, దేవుడే మనల్ని కనపరచాలి, దేవుడి ద్వారా మనకు మహిమ కలుగుతుంది అంటే అంతకంటే మించిన ఆనందం ఏముంటుంది? ఇన్ని దేశాలకు ఆనాటి ఆదిమ సంఘం ఏమైపోయింది చెప్పండి? ప్రథమ సంఘం కష్టాలకు తట్టుకోలేక చెదిరిపోయారు. మరి మనం ఇంతకు ముందు ఈ మధ్యకాలం చదువుకున్నాం 11వ అధ్యాయము హెబ్రీ పత్రిక 38వ వచనంలో ఆ చెదిరిపోయిన వారు ఎక్కడుండారంట? ఆనాడు రంపాలు పెట్టుకొస్తుంటే, మేకులు గుచ్చుతూ ఉంటే, చెట్లకేసి కట్టి క్రింద నుండి మంట నిప్పు పెడుతుంటే వాళ్ళు కొంతమంది ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఏం చేశారు? వాళ్ళు చెదిరిపోయారు. ఎక్కడికి చెదిరిపోయారు అని బైబిల్ గ్రంథం చెప్తుంది అంటే వారు అరణ్యముల్లోనూ, గుహల్లోనూ, అదండి స్వరంగాల్లోనూ వాళ్ళు దాక్కుంటూ దేవుడిని మహింపరుస్తూ ఉన్నారట. దేవునికి స్తోత్రాలు. ఆనాడు ఆదిమ సంఘానికి శ్రమ ఎందుకు వచ్చింది? యేసు అనే పేరు ఎత్తొద్దు, యేసుని నమ్ముకోవద్దు, యేసుని దూషించాలి, యేసుని ఆరాధించొద్దు కాబట్టి అని చెప్పిన వాళ్ళు నినాదాలు ఇంకా ఎక్కువగా ఏం చేస్తున్నారు?
యేసు 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 నామమున మీకు రక్షణ కలుగుతుంది, యేసు నామాన మీకు స్వస్థత కలుగుతుంది, యేసు నామాన మీకు దయ్యాలు పారిపోతాయి, యేసు రక్తము ద్వారా మీ పాపానికి విమోచన అని మరెక్కువగా వారు ఆనాడు నినాదాలు చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి సందర్భంలో వాళ్ళకి ఊచకోత అనేది మొదలైంది. ఆ ఊచకోతలో వీళ్ళు విశ్వాసాన్ని ఎక్కడా గట్టిగా పట్టుకోకుండా వాళ్ళు విసర్జిస్తారో, వాళ్ళు జారవిడుస్తారు అని ఈ అపోస్తులను ప్రేరేపించి, పేతురు, పౌలు లాంటి దైవ సేవకుల్ని ఆత్మదేవుడు ప్రేరేపించి ఇటువంటి పత్రికలు పంపించి, మీ విశ్వాసానికి కలిగే ఫలం ఏంటి అంటే ఆత్మరక్షణ. కాబట్టి ఈ ఆత్మరక్షణ అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి మీరు బాప్తిసం పొందిన తోడనే అది ముగింపు కాదు, అది ప్రారంభము. ఈ ఆత్మరక్షణను మీరు చేతబట్టుకొని దినదినము ఆత్మీయతలో కొనసాగాలి. మీ ఊపిరున్నంత వరకు, ప్రభు వచ్చేంత వరకు ఈ ఆత్మరక్షణ కొనసాగించినప్పుడే ఆనాడు మహిమలోనికి కొనుక్కోబడినప్పుడు, ప్రభు చేత మెప్పు మహిమ ఘనత కలిగినప్పుడు అది నిజమైనటువంటి ఆత్మరక్షణ అని వాడు విశ్వాసములో ఎక్కడ కదిలించబడతారో, అస్థిరులుగా వాళ్ళు చెదిరిపోతారో విశ్వాసము నుండి, విశ్వాసాన్ని ఎక్కడ జారవిడుస్తారు. ఎందుకంటే పౌలు తిమోతికి లేఖ రాస్తూ విశ్వాసాన్ని దేనికి పోల్చి మాట్లాడాడు చెప్పండి? మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాల్లో అంటే ఓడకు పోల్చి మాట్లాడాడు కదా. విశ్వాసము ఓడకు పోల్చి మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే ఓడ బ్రద్దలైనట్లు కదా. ఏమంటాడు చెప్పండి? ఓడ బ్రద్దలైనట్లు మీ విశ్వాసం ముక్క చెక్కలైపోయింది అనుకోండి, ఓడలో ఏమేమి మోసుకొని పోబడుతుంది? ఓడలో ఏమేమి మోసుకొని రా మెటీరియల్స్ కదా కదండి. ఆ ముడి చమురు, ముడి ఖనిజం, ఇటువంటి రా మెటీరియల్స్ అన్ని కొన్ని లక్షల కోట్ల విలువతో కూడినటువంటివి. అది పెద్ద ఓడ, అనేకమైనటువంటి విలువైనటువంటి ఆ ముడి సరుకులు, రా మెటీరియల్ కొనుక్కోబడుతూ ఉంది. కాబట్టి విలువైనవి ఎన్నెన్నో రకాలైనవి ఉండి, విశ్వాసము మనము ద్వారా పరిశుద్ధతను సంపాదించుకున్నాం, విశ్వాసము ద్వారా రక్షణ మనము సంపాదించుకున్నాము కదండి. విశ్వాసము ద్వారా మనము ఓర్పు, సహనము, దీర్ఘశాంతాన్ని మనము సంపాదించుకుంటూ ఉన్నాం. విశ్వాసము ద్వారా నీతిని, భక్తిని మనము సంపాదించుకున్నాము. కాబట్టి అసలు ఈ విశ్వాసాన్నే గనక కోల్పోతే ఈ విశ్వాసము లోపల ఉన్నటువంటి రక్షణ, పరిశుద్ధత, నీతి, భక్తి, దేవుని యందలి భయము, ఓర్పు, సహనము, దీర్ఘశాంతము, వీటన్నిటిని మనం ఏం చేయవలసి వస్తుంది? కోల్పోవలసినటువంటి పరిస్థితి కదా. అందుకే దైవజనులు ఎక్కువగా ఏమంటున్నారు అంటే, మీ విశ్వాసమును బట్టి మీరు రక్షణ పొంది ఉన్నారు కాబట్టి దీన్ని గట్టిగా పట్టుకోండి, దీన్ని అంతము వరకు చారవిడవద్దు, దీన్ని చేత పట్టుకొని ముందుకు సాగండి అని వాళ్ళని బలపరుస్తూ ఉన్నాడు. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 13వ అధ్యాయము అక్కడ 5వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఏమని మాట్లాడుతూ ఉంటాడంటే, మీరు విశ్వాసము కలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించి చూచుకోండి, మీరు భ్రష్టులు కానియడలా యేసుక్రీస్తు మీ యందు నిలిచి ఉన్నాడని మీరు తెలుసుకోవాలి అంటాడు. విశ్వాసమందు భ్రష్టత్వం చివరి దినాల్లో ఉంటున్నాం. ప్రభు అయిన యేసు 2000 సంవత్సరాల క్రితమే భూలోకంలో నరావతారిగా ఉన్నప్పుడే ఆయన ఒక ఆందోళనతో ఒక మాట వెళ్ళబుచ్చాడు. ఏంటి అంటే, మనుష్య కుమారుడు వచ్చు దినాలలో భూమి మీద విశ్వాసమును కనుగొందునా అని ఆయన ఆనాడే అలజడి కలిగి ఆయన ఆందోళన వ్యక్తపరిచినట్లు మనము చూస్తా ఉన్నాం. చిన్న ఇబ్బంది వస్తే ఈనాడు క్రైస్తవులు దేన్ని విడిచిపెడుతున్నారండి? ప్రభువుని, విశ్వాసాన్ని కోల్పోయి చివరికి విశ్వాసానికి భ్రష్టత్వం వస్తుంది, భ్రష్టులుగా మారిపోతున్నారు. మీరు ఆయన అంటున్నాడు, ఇర్మియా ప్రవక్త 3వ అధ్యాయం 22వ వచనంలో ఒక చక్కని మాట అంటూ ఉన్నాడు. ఏమనంటే, భ్రష్టులైన బిడ్డలారా మీరు నా యొద్దకు రండి, నేను మీ చెప్పండి, నేను మీ అవిశ్వాసమును బాగు చేస్తాను, రిపేర్ చేస్తానని ఆయన ప్రేమతో 2 చేతులు ఆహ్వానిస్తూ ఉన్నాడు కదా. ఈనాడు తుమ్మిన విశ్వాసాన్ని కోల్పోయి బైబిల్ గిరాట కొట్టి యేసు ప్రభువుని విసర్జిస్తున్నారు, లోకంలో కలిసిపోతున్నారు. తుమ్ము వచ్చినా విడిచిపెడుతున్నారు, దగ్గు వచ్చినా, అంటే చిన్న ఇబ్బంది కలిగితే, చిన్న కష్టం వస్తే, చిన్న లేమొస్తే, చిన్న బాధ కలిగితే యేసు ప్రభువుని విడిచిపెడుతున్నారు, విశ్వాసాన్ని కోల్పోయి భ్రష్టులుగా లోకంలో కలిసిపోతున్నారు. ఒకవేళ అటువంటి స్థితి మనలో కనుక రావడానికి ఎదురు చూస్తూ కనుక ఉంటే మనం ప్రార్థన కంచ మనం వేసుకొని ప్రభువులో మనం ఏం కావాలి? స్థిరంగా ఉండాలి. ఒక మాట చదవండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు త్వరగా చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలలో, కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన విధంగా ఆయనే నా రక్షకుడు. విశ్వాసము ద్వారా ఆయన మీరు దేనికి యాక్సెప్ట్ చేశారు? ఆయన నా రక్షకుడు అని మీరు అంగీకరించిన విధంగా ఆయన యందు ఏం కావాలి?
క్రీస్తు యేసునందు మనము లోతైన అనుభవంలోకి వెళ్ళటమే కాదు, క్రీస్తు యేసునందు మనం విస్తరించాలి. వేప చెట్టు ఉంది, మర్రి చెట్టు ఉంది, అది లోతుకు తొన్నుకొని వెళ్లే కొద్దీ వెడల్పుగా అది విస్తరిస్తుంది. కొన్ని మైళ్ళ దూరం వరకు అది చుట్టూ మర్రి చెట్టు 150-200 సంవత్సరాలు అయినా కానీ అది ఎన్ని ప్రగాఢమైన తుఫాన్లు వచ్చినా అది కూలిపోకుండా ఉండటానికి, స్థిరంగా ఉండటానికి కారణం ఏంటి అంటే అది వేరు పారిన అనుభవం. రక్షణ పొందినటువంటి మనము ఆయన ఏ విధంగా అంగీకరించామో విశ్వాసం ద్వారా, విశ్వాసములో క్రీస్తునందు మనం ఏం కావాలంట, వేరు పారిన అనుభవంలోనికి రావాలి. ఇంకా అంటాడు ఇంటి వలె కట్టం అంటే ఒకటి లోతైన అనుభవం, వేరు వలె లోతుకు తన్నుకుంటూ లోపట ఎంతగా మనము విస్తరిస్తామో అంతగా మనము పైకి ఆత్మీయతలో ఎదుగుదల కనపడాలి. ఎదిగే కొద్దీ అందులో ఏమొస్తా ఉంటాయి, ఫలాలు కనపడాలి. గలతీ 5:22లో ఉన్న ఫలాలు ఆత్మ ఫలమేమనగా 9 ఫలం కనబడుతుంది అక్కడ మనకి కదా. చదవండి. ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము దేనిలో స్థిరంగా ఉండాలి, దేనిలో స్థిరంగా ఉండాలి. యేసు ప్రభువును అంగీకరించిన విధంగా అంటున్నాడు. యేసుక్రీస్తును అంగీకరించినంత మాత్రాన మనం నరకం నుండి తప్పించబడతామనుకోకూడదు. మనం పరలోకానికి వెళతాము అని తలంచరాదు. అది చాలా భయంకరమైనటువంటి భ్రష్టత్వానికి దారితీస్తుంది. అది పునాది మాత్రమే, ఫౌండేషన్ లేడ్ బై స్టోన్స్ అన్నమాట. పునాది రాళ్లు మాత్రమే. అక్కడ పునాది వేయబడిన తర్వాత క్రీస్తు యేసునందు ఇంటి వల్లే మనం ఏం చేయబడుతూ ఉండాలి. ఒక్కొక్క బ్రిక్స్, ఫైర్ బ్రిక్స్, ఇటుకరాయి పేర్చుకుంటూ మనము క్రీస్తు యేసునందు ఇంటి వల్లే కట్టబడుతూ ఎదగాలి కదా. స్థిరంగా ఉండాలి. చిన్న బాధ, చిన్న కష్టం, చిన్న వేదన కదండి. ఈనాడు క్రీస్తుని విడిచి దూరంగా వెళ్ళిపోబడుతున్నారు. చాలా బాధాకరం. ఇటువంటి విశ్వాసులకు, చెదిరిన సంఘస్థులకు విశ్వాసాన్ని ఎక్కడ జారవిడుస్తారో, ఎక్కడ వాళ్ళు కోల్పోతారో, ఎక్కడ భ్రష్టత్వంలోనికి జారిపోతారో అని ఆత్మదేవుడు ఏం చేస్తా ఉన్నాడు, వాళ్లకు పత్రికల ద్వారా తెలియచేస్తూ విశ్వాసమందు మీరేం చేయబడాలి, ఇట్లు స్థిరులై ఉండండి. చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనములో, నా ప్రియ సహోదరులారా, 15:58లో, నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము, ఈ కష్టాలన్నీ ఓర్చుకుంటూ, శ్రమలన్నీ ఓర్చుకుంటూ, బాధలన్నీ ఓర్చుకుంటూ, నిందలన్నీ ఓర్చుకుంటూ, ఏ విశ్వాసము ద్వారానైతే ప్రభునందు విశ్వాసం ఉంచి ఈ రక్షణ పట్టుకున్నారో మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి కదలని వారును. చాలండి. ఎట్లా ఉండాలట, ఇట్లో స్థిరులను కదలని వారునై ఉండాలి కదా. స్థిరత్వాన్ని కోరుకుంటున్నాడు ఆత్మదేవుడు. అస్థిరులుగా మారిపోతున్నారు. 450 కోట్ల మంది నాడు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఎంతమంది ఈ క్షణంలో కనుక యాంటీ క్రైస్ట్ బయలుపరచబడ్డాడు అనుకోండి, యాంటీ క్రైస్ట్ ఒక రూలింగ్ తీసుకుని వచ్చాడు అనుకోండి, నీ అంతగా వాడు ప్రపంచానికి పరిచయమై వాడంటాడు నేనే దేవుడును. యాంటీ క్రైస్ట్ వాడు పేరే క్రీస్తు విరోధి కదండి. క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, ఫాల్స్ ప్రాఫిట్, వీళ్ళిద్దరూ కూడా బయలుపరచబడే సమయం బహు సమీపంలో ఉంది. ఈ క్షణంలో గనక వాడు ప్రత్యక్షమయ్యాడు అనుకోండి, తన్ను పరిచయం చేయడానికి ఫాల్స్ ప్రాఫిట్ వెంట ఉంటాడు. కాబట్టి నేనే దేవుడును 666వ ముద్ర వేయించుకోవాలి, లేకుంటే కొనటం అనమాట ఉండదు. అంటే ఈనాడు భూమి మీద 450 కోట్ల మంది దేవుణ్ణి సంఘాల్లో చేరి ఆరాధిస్తూ ఉన్నారు తెల్లవారుజాము నుండి. ఎందుకంటే ఇది అర్ధరాత్రి వరకు కొనసాగుతూ ఉంటుంది. కొన్ని దేశాల్లో అంతా ప్రపంచమంతా ఒకటే సమయం కాదు కాబట్టి కొన్ని ఆరాధనలు తెల్లవారుజామునే, అంటే మనకు తెల్లవారుజామున వాళ్లకు పగలు, ఇట్లా అర్ధరాత్రి వరకు కొనసాగుతూ ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్ గా యాంటీ క్రైస్ట్ గనక ఈ రోజు గనక వాడు ప్రత్యక్షపరచబడి ఈ అనౌన్స్మెంట్ వాడి ద్వారా గనక వచ్చిందనుకోండి, ఎంతమంది స్థిరులను కదలని వారునై ఉంటారు. క్రీస్తునందు విశ్వాసములో బలపరచబడి స్థిరంగా ఉంటారు. చెప్పండి, ఎంతమంది వాళ్ళు కదలని వారుగా ఉంటారు. వాక్యాలు వల్లించుకోవటం ఇక్కడ బైబిల్ గ్రంథంలో చాలా సులభమే, చెప్పటం కూడా చాలా సులభమే. కానీ పాటించటం అనేది దానికి పునాది గట్టిగా మొదటి నుండి వేయబడుతూ ఉండాలి. అది ఒక్కసారిగా కింద సరిగా పునాది వేయబడకుండా క్రింద ఇసుకలో కట్టుకుంటూ వచ్చి పైన బ్రిక్స్ పేర్చుకుంటూ కనుక వస్తే పైన నేను ఫౌండేషన్ వేస్తానండి అని అంటే పైన కాదు ఉండేది. ఫౌండేషన్ ఎక్కడ నుండి ఉండాలి?
భూమి లోతుగా త్రవి. చదవండి ఆ మాట. లూకాసు వార్త 6వ అధ్యాయం అనుకుంటాను, బహుశా 48వ వచనం మేము చదవండి. 46 నుండి చదవండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 46 నుండి. చెయ్యక ఎందుకు ఎవని పోలి ఉండునో నేను మీకు తెలియజేస్తా. ఒకడు ఇల్లు కట్టవలన నుండి లోతుగా, అండర్లైన్ చేసుకోండి, రౌండ్ ఆఫ్ చేసుకోండి, లోతుగా ఇల్లు కట్టవాలి అని ఉన్నాడు ఒక వ్యక్తి. ఇల్లు కట్టాలని పనిని ప్రారంభించి, పని ఎక్కడి నుండి మొదలు పెట్టాడు? పైన కట్టడం మొదలు పెట్టాడా? లోతుగా త్రవ్వుతున్నాడా? భూమి లోపలికి. ఈనాడు భూమి లోపలికి త్రవ్వినా కానీ చాలా కట్టడాలు ఏమైపోతున్నాయి? ప్రవాహాలలో, తుఫానుల్లో ప్రవాహాలు, జల ప్రవాహం వస్తూ ఉంటే మనం టెలివిజన్ లో, వార్తల్లో చూస్తున్నాం కళ్ళారా. బలమైన పునాది, అంతటి పునాది వేసిన 10 అడుగులు లోతు, 13 అడుగులు లోతు, 7 పాదాల లాంటి లోతు పునాదులు వేస్తున్నా కానీ అవి కూడా నిలవక కొట్టుకుని పోతున్నాయి. అంటే దాని అర్థం ఏంటి? వేసిన పునాది కంటే ఆ వరద తాకిడి బలంగా ఉంది కాబట్టి కదండి. అంటే దాని అర్థం ఏంటి? వరద తాకిడికి వచ్చే బలం కంటే లోతు అనేది ఇంకా గట్టిగా ఉండాలి. చదవండి ఆ మాట. లోతుగా త్రవి బండ మీద పునాది వేసిన వాని చాలు. అక్కడ 2 కట్టడాలు మనకు కనబడుతున్నాయి. ఇసుక మీద కట్టబడిన కట్టడం అది దాని పాటు గొప్పదని వ్రాయబడి ఉంది. వరద వచ్చెను, వాన వచ్చెను, తుఫాను వచ్చెను, ఆ దాటికి అది కొట్టుకుని పోయెను. కానీ ఇంకొకటి, ఎంత వరద వచ్చినప్పటికీ కూడా అది కూలిపోకుండా, అది స్థిరంగా కదలకుండా అది ఉంది. అంటే కారణం ఏంటి అంటే అది లోతుగా త్రవ్వబడాలి. ఇందాక మనం చదువుకున్నాం, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు ఇందాక మనం చదువుకున్నాము. మీరు క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా మీరేం కావాలంటున్నాడు అంటే, మీరు క్రీస్తు యేసునందు వేరు పారిన అనుభవం. ఏ పారిన అనుభవం? వేరు పారిన అనుభవం. చూసారా? లోతైన వేరు తన్నుకొని పోతూ ఉంటే అది పైకి ఎంత కట్టడం వెళ్ళినా కానీ స్థిరంగా ఉంటుందట. నిన్న 2 బిల్డింగ్లు కూల్చివేశారు. ప్రక్కన ఉన్న పెద్ద పెద్ద కట్టడాలని వాటికి ఏం కాల, టెక్నాలజీ అంటది. కారణం ఏంటి అంటే వాళ్ళు తీసుకుందేమో అనుమతి, వాళ్ళు 3 అంతస్తుల వరకే, 3 స్టేర్స్ వరకే, కానీ 5 స్టేర్స్ కడుతున్నారు. దాన్ని కోల్చకపోతే గవర్నమెంట్ వారు అది అందులో నివసించే ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఆ పునాది 3 బిల్డింగ్లు ఆపగలిగేది, 3 స్టేర్స్ ఆపగలిగేది. కానీ తీసుకున్నది అనుమతి 3 స్టేర్స్ వరకే, కానీ వేసింది అది. కానీ కట్టడమేమో 5 అంతస్తుల ఎత్తు. నీ ఎత్తు కనపడతా ఉందే గాని అబ్బా కట్టడం ఎంత బాగుంది, శృంగారం అనే దేవాలయం లాగా శిష్యులు యేసు ప్రభువు చెప్తూ మెచ్చుకున్న రీతిగా కట్టడాలు మాత్రం చూడటానికి పైకి ఎత్తుగా బాగానే ఉన్నాయి, కానీ దానికి క్రింద బలం చాలకి ఏమైపోద్ది? కూలిపోద్ది. అదే చదవండి 48వ వచనం చదవండి. 47-40 లూకాసు వార్త 6వ అధ్యాయము 47-48 వచనాలలో మనము చదువుకుంటే ఆ ఇసుక మీద కట్టబడినటువంటి ఆ యొక్క కట్టడాన్ని గురించి వ్రాయబడి చదవండి. ప్రవాహములు దాని మీద వడిగా కొట్టెను, అది ఏమైపోయిందండి? పైకి వాక్యాలు బాగానే వల్లిస్తూ ఉండవచ్చు కదా, బైబిల్ చూడకుండానే చెప్తూ ఉండవచ్చు, కానీ ఈ క్షణంలో గనక యాంటీ క్రైస్ట్ ప్రపంచానికి పరిచయం చేసుకుని నీవు నన్నే ఆరాధించాలి, క్రీస్తుని దూషించాలి, నేనే క్రీస్తుని, నేనే దేవుణ్ణి అంటే ఆ రోజు నీ కట్టడం యొక్క పునాది, నీ కట్టడం యొక్క బలం ఎంతో ఆ రోజు 450 కోట్ల మంది ప్రజలు ఈరోజు ఆరాధిస్తుంటే అంత మందిలో రేపు తనకంటూ ఆయన ఏం చేసుకున్నాడు చెప్పండి? ఆయన తనకంటూ కొంతమందిని ఏర్పరచుకున్నాడు. ఆ శేషమేనా కావాలంటాడు. ఎవరితో? ఏలియాతో అంటాడు. ఈ మధ్యకాలం మనం చదువుకున్నాం కదా, ధ్యానించాము. ఏమంటాడు ఏలియాతో? ఏలియా ఎవరి మీద దేవునికి నేరారోపణ చేస్తున్నాడండి, కంప్లైంట్ ఇస్తున్నాడు అంటే ఆయన తన సొంత ప్రజలు, అబ్రహాము సంతతి ఇశ్రాయేలీలు, అయ్యా నీ ప్రజలు ఇదిగో మోకాళ్ళుని బాయిలను మొక్కుతున్నారయ్యా, వాటిని పూజిస్తూ ఉన్నారు, ఇదిగో వాటిని ముద్దు పెట్టుకుంటున్నారయ్యా అంటే ఏలియా తలపైకెత్తు, నాకెందుకయ్యా, నాకెందుకు ఈ తుప్పంతా, నా కోసం నేనేం చేశాను, ఇంకనూ 7,000 మంది శేషాన్ని పురుషుల్ని నేను నా కొరకు ఏర్పరచుకొని ఉంచుకున్నాను అంటాడు కదా.
రోషం కలిగి దేవుని కొరకు బ్రతికేవాళ్ళు అంట వాళ్ళు. దేవుడు అంటున్నాడు రోషం కలిగి, నువ్వేమో కంప్లైంట్ ఇస్తున్నావు, నువ్వు అనుకుంటున్నావు ఇదిగో 100 మంది ప్రవక్తల్ని చంపారు, దేవుని కొరకు రోషం కలిగి పౌరుషం కలిగి నేనొక్కడే బ్రతుకుతున్నానని బహుశా నీవు అనుకుంటున్నావు. పిచ్చివాడా, నీకు తెలియకుండా వాటిని ముద్దు పెట్టుకోకుండా, బయలును ముద్దు పెట్టుకోకుండా, వాటికి నమస్కరింపకుండా, ఇదిగో ఉదయం నుండి అర్ధరాత్రి వరకు నా కొరకే జీవించే, నన్నే ఆరాధించే, నీకంటే పౌరుషం కలిగిన వాళ్ళని, నీకంటే రోషం కలిగినటువంటి వాళ్ళని 7,000 మంది పురుషుల్ని ఇంకా నేను నా కొరకు ఉంచుకున్నాను. దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే శ్రమల కాలంలో సంఘాన్ని కొనిపోయి దేవుడు పరలోకంలో దాచిపెట్టుకోడు. అక్కడ పోయి ఏం చేస్తారండి? గడిపికోవడం తప్ప కదా. అది కాదు, నీకు మెప్పు రావాలంటే, నీకు ఘనత రావాలంటే, నీకు మహిమ రావాలంటే, నీకు రియాలిటీ హ్యాపీనెస్ రావాలి అంటే నిజంగా సంఘము ఎట్టుకుండా ప్రయాణం చేయాలి. చెప్పండి, యోగం దాచిపెట్టుకున్నాడా? ఎవరన్నీ అయిపోయినాక అపవాది దగ్గరకు తీసుకొచ్చి ఎదుటిగా నిలబెట్టి, ఇదిగో మా హీరో వచ్చాడు కదా, మా పిరికోడు నువ్వు పెట్టే శ్రమను తట్టుకోలేడు, అందుకే నేను దాచిపెట్టుకున్నాను, కాబట్టి అన్ని అయిపోయినాక ఇదిగో నేను తీసుకొచ్చి నేను ఎదురుపెట్టాను అన్నాడా? దేవుడు శ్రమలకు అప్పగించేశాడండి. నిజంగా ఆయన శ్రమలో ఎంత భయంకరం అంటే, కానీ రాబోయే దినాల్లో శ్రమలు అలా ఉండవు, చర్మాలు ఒలవబడతాయి. ఈ 2 రకాలైన బోధలు తీసుకొస్తున్నారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో బోధ, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న బోధ. దేవుడు మనల్ని రక్షించడం కొరకే నియమించుకున్నాడు, కానీ ఉగ్రత పాలవటానికి నియమించుకోలేదు. శోధన కాలం ముందు, రాబోయే శోధన కాలం ముందు నేను నిన్ను కాపాడగను కదండి. శోధనలు రావు అని చెప్పలా, శ్రమలు రావు అని చెప్పలా. శ్రమలకు ముందే నిన్ను తీసుకుని వెళ్ళి యాంటీ క్రైస్ట్ అబద్ధ ప్రవక్త నుండి నేను నిన్ను దాచిపెట్టుకుంటాను అని చెప్పాలా. మరి ఇంకెవరికి శ్రమలు అండి? 7 సంవత్సరాలు నిబంధన చేశాడు, 3.5 సంవత్సరాల తర్వాత రద్దు చేశాడు. 3.5 సంవత్సరాల తర్వాత మాత్రమే యూదా ప్రజలకు శ్రమ ఉంటుంది. కానీ మొదటి 3.5 సంవత్సరాలలో 6వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు, మధ్యలో 12వ అధ్యాయం ఒక అధ్యాయం విడిచిపెడితే ఈ శ్రమలన్నీ ఎవరిని బలవంతం చేస్తాడు? వాడు నన్నే మీరు పూజించి ఆరాధించాలని. ఎవరిని వాడు హింసిస్తాడు? ఎవరిని వాడు జయిస్తాడు యుద్ధం చేసి? ఎవరిని వాడు ప్రాణం తీస్తాడు, హతం చేస్తాడు? సత్యాలను మనం ఎరిగి ఉండాలి కదండి. గుడ్డిగా మనము దేవుని వాక్యాన్ని ఏది పడితే అది చెప్తుంటే మనం వింటూ గనక ఉంటే, రేపు ఆ శ్రమలో గనక నీవు నేను ఎంటర్ అయితే మన పరిస్థితి ఏంటి అంటే, వాక్యము తెలిసి ఉండకపోతే, సత్యం మనం ఎరిగి ఉండకపోయినట్లయితే, ఆనాడు మనము ఆ చేతి మీద ముద్ర వేయించుకోవటానికి నీవే దేవుడు అయ్యా అని మనం వాడిని రొక్కటానికి ఆ లైన్ లో మొదట ఉంటాం మనం. ఆనాడు ఏడ్చి ప్రయోజనం లేదు. ఆ 3.5 సంవత్సరాలు, ఆ 7 సంవత్సరాలు తాత్కాలికమైన తిండి నీకు దొరకొచ్చేమో, తాత్కాలికంగా నీకు నీళ్లు దొరకొచ్చేమో, అంత తేలిక కాదు. ఆ రోజుల్లో నీకు తిండి నీళ్లు దొరకవు. 2 సాక్షుల్ని దేవుడు ప్రవేశపెట్టబోతున్నాడు. వాళ్ళ నోట నుండి ఏ మాట అయితే వస్తుందో వాళ్ళు వర్షాన్ని, ఆకాశం మూసేస్తారు వర్షం పడకుండా. ఆకాశం నుండి అగ్ని వడగండ్లను, ఆ రక్తం మిళితమైనటువంటి ఆ యొక్క వడగండ్లను క్రింద భూమి మీద పడవేస్తాడు. సముద్రాలు, దేవుని బిడ్డలారా, నదులన్నీ ఎండిపోతాయి, మొత్తం రక్తంగా మారిపోతాయి. త్రాగటానికి నీళ్లుండవు ఆ రోజుల్లో. ఒకవేళ అంత్యక్రీస్తుని నేను ఆరాధిస్తే దేవుడిగా, ఇదిగో నా పిల్లలకు పాలు దొరుకుతాయి, ఇదిగో నాకు త్రాగటానికి నా ఇంటి వెళ్ళిపోతే నీళ్లు దొరుకుతుంది, మాకు నీ దగ్గర డబ్బులుంటే ఏసుకో, నీళ్లు ఉండాలి కానీ కొనుక్కుంటానికి, నీకు ఆహారం ఉండాలి కానీ తినడానికి. ఆకాశం మూయబడితే కరువు రాకేమొచ్చింది? కరువు కదా వచ్చేది, వర్షం పడకపోతే పంటలు పండవు కదా. నీ నోట్లన్నీ నాలుగు తీసుకొని నాలుగు బద్దలాగా అవతల పడేయటం తప్ప నీ నోట్లు ఎందుకు పనికి వస్తాయి? వాడేం చేస్తాడు? ఏమయ్యా నువ్వే దేవుడు అన్నావు, నిన్నే కొలిస్తే మాకు మరి కొనటం అమ్మటం అన్నావు, కాబట్టి ఏంటి మాకు, మా పిల్లలకు పాలు దొరకట్లేదు, త్రాగాలంటే నీళ్లు దొరకట్లేదు, తిందామంటే ఆహారం లేదు, ఏంటి? వాడికి ఏ దొరకదు. యాంటీ క్రైస్తకే తినటానికి త్రాగటానికి దొరకదు, ఇంక నీకేం చేస్తాడు వాడు? కాబట్టి నిశ్చయముగా దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నటువంటి సత్యాలన్నీ మనం లోతుగా గనక తెలుసుకొని ఉండకపోయినట్లయితే మనం చీకట్లో తడుముకున్నట్టే, మనం విడవబడటమే. మనం ఆ భయంకరమైనటువంటి నరక తిండి ఉంటే ఎంత, లేకపోతే ఎంత, త్రాగటానికి ఉంటే ఎంత, లేకపోతే ఎంత. నా దేవుడు నా కోసం మట్టి శరీరం ధరించి భూలోకానికి వచ్చి నాకు రావాల్సిన శిక్ష తనపై వేసుకొని ఆయన నా కోసం రక్తం చిందించి ప్రాణాన్ని బలిగా అర్పించిన నా యేసు దేవుని కొరకు ఈ కొద్ది రోజులే నిరచ్ఛేదనం చేస్తావా? చేసుకో. నా చర్మాన్ని ఒలుచుకుంటావా? ఒలుచుకో. పైన చెట్టు కట్టి క్రింద మంట పెడతావా? పెట్టుకో.
సంతోషంగా చెప్తారు. అటువంటి రియల్ క్రిస్టియన్, ఒరిజినల్ క్రిస్టియన్, కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే స్థిరంగా ఉండే విశ్వాసులు ఆనాడు నేను నా కొరకు ఏర్పరచుకున్నానని ఆనాడు ఏలియాతో మాత్రమే కాదు, దేవుడు ప్రకటన గ్రంథంలో మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏర్పరచుకున్న గుంపు మీద వాళ్ళు నా చర్మాన్ని వంచుకుంటావా, వంచుకో, త్రాగటానికి ఉండదా, తినటానికి ఉండదా, పోనీ హత సాక్షిగా మారుస్తావా, మార్చుకో అని ఇంత ధైర్యంగా చెప్పడానికి కారణం ఏంటి? మరలా చదవండి ఆ మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో అగ్ని వంటి మహాశ్రమను గూర్చి అక్కడ వ్రాయబడి ఉంది. ఆ తర్వాత కలగబోయే ఆనందం గూర్చి వ్రాయబడి. చదవండి 12వ వచనం. ఆ శ్రమ ఏంటంట? అగ్ని వంటి మహాశ్రమ. అగ్ని వంటి మహాశ్రమ. చదవండి. ఏదో ఒక వింత కదండి. సాక్ష్యాలు భలే ఉంటాయి ఈ రోజుల్లో సంఘాల్లో. రండి అయ్యగారండి, నేను బయలుదేరుతుంటే మా ఆయన నువ్వు చర్చికి వెళ్ళావా అని నా చుట్టూ కత్తిరించాడండి బాబు, నేను దేవుని కొరకు ఎంత శ్రమ అనుభవిస్తున్నాను అని చెప్పుకుంటారు. దేవుని కొరకు అది శ్రమ అంటే అది బాధ అంటే ఈనాటి సాక్ష్యాలు యాక్సెప్ట్ చేస్తున్నారు చాలా మంది. దేవునికి మహిమకరంగా ఉండే ఒక్కటి కనబట్టలేదు కదండి. యేసు రక్తమును బట్టి కదా, మీరిచ్చిన సాక్ష్యమును బట్టి కదా. 12వ అధ్యాయం ప్రయాణ గ్రంథంలో ఉంటే చదవలేకలేదు. కానీ సాతాను తలను చితగొట్టబడుతుందంట. యేసు రక్తమును బట్టి మనమిచ్చే సాక్ష్యమును బట్టి ఆనాడు ప్రభు కోసం అగ్ని వంటి మహాశ్రమంలో మనం నిలబడ్డప్పుడు ఏదో ఒక వింత సంభవించినట్టు మనం ఆశ్చర్యపోకూడదంట. ఏదో మనం పెద్ద గొప్పగా దేవుని కొరకు బ్రతుకుతున్నాం అనుకోకూడదంట కదండి. ఇంకా చదవండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు నిమిత్తం ఉన్నంతగా మహిమా స్వరూపి అయిన ఆత్మ నీ మీద నిలుచుచున్నాడు కనుక కదండి. ఉందా మాట అక్కడ? ఉందా లేదా? లేదా? అవుతుగాది నా జన్మ వచ్చుకుంటావా? నా శిరచ్ఛేదనం చేస్తావా? నా పిల్లల్ని నా కళ్ళ ముందు చంపుతావా? అగ్నిలో వేసి నన్ను కాలుస్తావా? వేసుకో, నీ దమ్మంతుందో అంత చేసుకో. దేవుడు అనుమతిస్తాడు తెలుసా. సంఘాన్ని 3.5 సంవత్సరాలు హింసించడానికి దాచిపెట్టుకోకుండా తెచ్చి వాడు ముందు పెడతాడు సంఘాన్ని, పరిశుద్ధుల్ని. అంత్యక్రీస్తు ముందు, అబద్ధ ప్రవక్త ముందు, సాతాను ముందు 3.5 సంవత్సరాలు పెడతాడు. చంపుతావా? చంపుకో. వీళ్ళంతా నా కొరకు నిలబడే పిల్లలు ఇందులో తేలిపోవాలి, ఇందులో తేలిపోవాలి. ఇంతకీ సాతాన్ని, అంత్యక్రీస్తుని, అబద్ధ ప్రవక్తను దేవుడు ఒక సాధనాలుగా వాడుకోబోతున్నాడు. వాళ్ళని వాడుకోలేదనుకోండి, ఈ తుప్పంతా ఎక్కడ చేరింది? పరలోకం కొట్టులో చేరింది. ఆ తుప్పుని వేసుకెళ్ళి ఏం చేస్తాడు? ఆ పొట్టుని వేసుకెళ్ళి ఏం చేస్తాడు? తుమ్మితే యాక్షన్ చాలు పోతారు కదా, ఊడిపోయే ముగ్గులు అంటాడు. అలా ఈ కలుషితమైన సంఘాన్ని, మలినముతో నిండిన సంఘాన్ని, అపవిత్రమైన సంఘాన్ని ఆయన కొనిపోయి పరలోకంలో ఏం చేసుకుంటాడు? ఊడ్పారబడతాడు, రక్తం పెట్టి కోపిస్తాడు. అక్కడ తేల్తది అనమాట. ఏంటి ఒరిజినాలిటీ, డూప్లికేట్ అక్కడ వేరు చేయబడుతుంది, వేరు చేయబడుతుంది అక్కడ. అందుకే దేవుడు తీసుకొచ్చి పరిశుద్ధుల్ని, తన సంఘాన్ని యాంటీ క్రైస్ట్ ముందు పెడతాడు, అబద్ధ ప్రవక్త ముందు పెడతాడు, శాతాన్ ముందు పెట్టి నువ్వు చంపుకుంటావా చంపుకో, చర్మాలు వచ్చుకుంటావా వచ్చుకో, నీ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు కళ్ళ ముందు చంపుతావా చంపుకో, నీ ఇష్టం. దేవుడు వాళ్ళకి అనుమతి ఇచ్చాడు. ఎంతకాలం? సంఘాన్నేమో 3.5 సంవత్సరాలు, యూదులనేమో 3.5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు అయిన తర్వాత ఈ అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త ఇద్దరు పని పడతాడు. ఆయన ఉన్న పాటునే ప్రాణంతో ఉండగానే, బ్రతికి ఉండగానే వాళ్ళని పట్టుకుని ఏం చేస్తాడు? తన పిల్లల్ని హింసించిన వాళ్ళని తీసుకుని వెళ్లి అగ్ని గంధకాలతో ప్రాణంతోనే మండే గుండెలు వేస్తాడు కదా. ఇక్కడ వేరు చేయబడుతుంది పరిశుద్ధులెవరో, అపరిశుద్ధులెవరో, పవిత్రులెవరో, అపవిత్రులెవరో, నీతిమంతులెవరో, అనీతిమంతులెవరో. ఇక్కడ 2 గుంపులు విడి చేయబడుతుంది. ప్రభు కొరకు నిలబడే గుంపు అది. కారణం ఏంటి? వాళ్ళంతా ధైర్యంగా చెప్పడానికి కారణం ఏంటి? వాళ్ళు ఆనందంతో చెప్తారంట, నా చర్మం వలుస్తావా వచ్చుకో. చదవండి మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఇప్పుడు చదవండి మరలా. దేవుడు ఆ కాలంలో తను ఎందరినైతే ఏర్పరచుకున్నాడో ఈ గుంపు నా కొరకు నిలబడేది, ఇది నా కొరకు శ్రమ అనుభవించేది, ఇదిగో ఈ నా బిడ్డలు నా కొరకు హతసాక్షులుగా మారతారు అని దేవుడు కొందరు ఏర్పరచుకున్నాడు. వాళ్ళకి అనాయింటింగ్ ఇస్తాడు, పవర్ఫుల్ అనాయింటింగ్ ఇస్తాడు. ఆ టైంలో అట్టి అభిషేకం పొందుకొని, అట్టి కృపను పొందుకొని వాళ్ళు ఏమంటారంటే, చంపుకోరా బాబు, పోయి వాడి మీద నిలబడతారు, ఇట్లా నిలబడతారు. వాడు
ఇదేంటి రివర్స్ లో వస్తున్నారు వీళ్ళు, వాడు భయపడతారేమో అనుకుంటే వాళ్ళేంటి రివర్స్ లో చంపుకో, స్కిన్ ఒలుచుకో అంటున్నారు ఏంటి కదా కదండి. రెవల్యూషన్ 3rd చాప్టర్ వర్స్ 10 లో రాబో శోధన కాలం ముందు నేను నిన్ను కాపాడుతాను అంటే ఏంటంటే ఆయన దాచిపెట్టుకోడు తన పరిశుద్ధుల్ని, సంఘాన్ని. ఆయన తీసుకుని వెళ్ళి యాంటీ క్రైస్ట్ ముందు పెట్టి నీ ఇష్టం కుమ్ముకో అంటాడు. కానీ అందరూ కాదో, చంపలేడు. కొందరు ఎన్నుకున్నాడు, వాళ్ళని మాత్రమే దేవుడు తన గ్రంథంలో పేర్లు రాసుకున్నాడు. ఫలానా ఇష్మాయేల్ నీవు చంపబడాలి నా కొరకు అత సాక్షిగా, ఫలానా అబ్రహాం నీవు నా కొరకు అత సాక్షిగా, ఫలానా తిమోతి నీవు నా కొరకు దేవుడు కొందరి పేర్లు రాసుకున్నాడు. కానీ ఇందులో ఎక్కువ భాగం ఏమైపోతారు, పొట్టు రాలిపోద్ది. కొంత భాగం 30% మిగిలింది అనుకోండి, 30%లో దేవుడు 10% తన కొరకు హతసాక్షులుగా మార్చుకోవటానికి అభిషేకం ఇచ్చాడు. మిగిలిన 20% అభిషేకం ఎలాంటిది ఇచ్చాడు అంటే చంపుకోరా బాబు, ఇదిగో చంపు అని ఎదురుగా నిలబడి వాడు బెంబేలెత్తిపోయి వాడు అడుగు వెనక వేస్తా ఉంటాడు కదా కదండి. ఆమె దేవునికి వాళ్ళ మీద ఏమి నిలిచి ఉన్నది కనుక, మహిమా స్వరూపియగు ఆత్మ మీ మీద నిలిచి ఉన్నాడు కనుక అని ఉంది కదా. ఆత్మ దేవుడు వాళ్ళ మీద అభిషేకం కుమ్మరించబడింది కనుక వాడు ధైర్యంతో మరణానికి ఎదురుగా వెళ్లి నిలబడి ఇదిగో మరణాన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇదిగో అంత్యక్రీస్తుని వాడికి రోషం పుట్టిస్తున్నారు. నన్ను చంపుతావా, నన్ను మెడ తెగవేస్తావా, నా శిరచ్ఛేదనం చేస్తావా, ఇదిగో నన్ను నా పిల్లల్ని నా కళ ముందు అమ్ముతావా. ప్రైజ్ గాడ్. తలలు వంచండి. నిశ్చయముగా ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. రాబోయే శోధన కాలమందు నేను నిన్ను కాపాడదను అనే వాగ్దానం ఇంకా మనకు మెలుచినది. కాపాడదను అంటే శ్రమల కాలం రాకముందే సంఘాన్ని కొనిపోతానని కాదు. శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలు సంఘాన్ని తెచ్చి సాతాను ముందు పెడతాడు దేవుడు. నీ ఇష్టం, 3.5 సంవత్సరాల్లో నేను నీకు అప్పగిస్తున్నాను నా పరిశుద్ధుల్ని. శ్రమ శోధన కాలం అది. ప్రభు కొరకు నిలబడేవాడు, కదలక స్థిరంగా ఉండేవాళ్ళు ఎంతమందో, పొట్టు వలె కొట్టుకుని పోయేది ఎంతమందో ఆనాడు తేల్చుకుంటానికి సాతానును, అంత్యక్రీస్తుని, అబద్ధ ప్రవక్తను దేవుడు సాధనాలుగా వాడుకోబోతున్నాడు. వాళ్ళ ద్వారా, ఆ ముగ్గురు ద్వారా దేవుడు లబ్ధి పొందబోతున్నాడు. ఎస్, ఆ ముగ్గురే కనుక లేకపోతే ఈ పొట్టు ఎంతో, ఈ గట్టి ధాన్యం ఎంతో దేవునికి తేలదు. కాబట్టి నిశ్చయముగా ఆ గట్టి గింజల్లో మనము ఉండాలని. వాళ్ళకి చర్మం వలుస్తుంటే బాధ అనిపించదు, మహిమతో నింపబడుతూ ఉంటారు, ఆనందంతో కేరింతలు కొడుతూ ఉంటారు. కొంతమందిని బెంబేలెత్తిస్తూ ఉంటాడు, కానీ వాడు భయపడక నెబుకద్నెజరు ఇందు నిమిత్తం నీకు భయపడాల్సిన అవసరం లేదు. అగ్నిగంధకాలతో మండే గుండంలో పడేస్తావా, పడేసుకో, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రం నీ బొమ్మకు మొక్కం. అడ్డం తిరిగారు పిల్లలు, యోధా ప్రజల పిల్లలు అడ్డం తిరిగారు. చివరికి వాడు వేస్తే 4వ వాడుగా వేస్తున్నాడు. 7 రెట్లు వేడిమి, అగ్నిగంధకాలతో మండే గుండం 7 రెట్లు ఎక్కువ చేయించాడు వేడిమి. కానీ చల్లటి నీళ్లలో తిరిగినట్టు తిరుగుతున్నాడు. కాపాడుతుందంటే అదండి, అది కాపాడుతానంటే. ఎందుకు సంఘాన్ని ఆనాడు శ్రమల కాలంలో ఉంచుతున్నాడు దేవుడు అంటే ఈ పొట్టెంతో, ఈ గట్టి ధ్యానం ఎంతో తేల్చుకోవటానికి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు లాంటి వాళ్ళని దేవుడు ఆ కాలంలో తన కొరక ఏర్పరచుకొని లేపబోతున్నాడు. ఆ ముగ్గురులో నీవు నేను ఉండాలని. బంతి పూలు పెట్టారు, పూల జడ్లు పెట్టారు, సన్నజాజి పూలు పెట్టారు, ఏదేదో పెట్టారు. అంతకు ముందు వీళ్ళందరూ తోమబడిన వాళ్లే. కానీ ఎస్తేరు ఒక్కతే హేగే నిర్ణయించిన ఆ యొక్క అలంకరణ తప్ప మరి ఏదీ కోరలేదు. అందుకే రాజు గారికి ఆమె ఇష్టమైంది, రాణిగా ప్రకటించుకున్నాడు. అనేక మంది కన్యకలు శోషణ కోటలో ప్రోగు చేయబడ్డారు, కానీ అందరూ రాణులు కాలేకపోయారు. అందరిలో అసలు సిసలైంది ఎస్తేరు మాత్రమే. ఆ ఒక్కటిలో నీవు నేను ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. 32,000 మంది ఆ పర్వతం దగ్గర మిద్యానీయులతో యుద్ధం చేయడానికి ప్రోగు చేయబడ్డారు, కానీ కేవలం 300 మంది. దేవుని పరీక్షలో మొత్తం 31,700 మంది కొట్టుకుని పోయారు. దేవుడు 300 మంది తన కొరకు ఏర్పరచుకున్నాడు. 32,000 మందితో వెళ్ళినట్లయితే ఓటమి పొందుతావు. వీళ్ళందరినీ పొట్టు లోకాశలు కలిగిన వాళ్ళని తీసుకుని ఎందుకు పోతావు గిద్యోను? వేరు చేయ వాళ్ళని వీళ్ళని అన్నాడు. పిరికి వాళ్ళను పారిపోమంటే ఒక్కసారి 22,000 మంది పారిపోయారు. 10,000 మంది మిగిలితే వాళ్ళందరినీ కూడా నదిలోకి దించు, కుక్క గతికినట్లు గతికిన వాళ్ళని అదే పనిగా చురుకునే వాళ్ళని వేరు చేయన్నాడు. 32,000 మంది ఎక్కడ? 300 మందిని దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు ఎక్కడ? ఆ 300 మందిలో నీవు నేను ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమాపూర్ణుడా, పరిశుద్ధుడా,
తండ్రి అయిన దేవా, మీ ఘననామానికి స్తోత్రాలు. ప్రార్థించి ప్రారంభించినటువంటి యొక్క ఆరాధన అంతట్లో మీ సన్నిధి మాత్రం ఉంచాం. రాబోయే దినాలలో దేవుని కొరకు మేము నిలబడే గుంపులో, దేవుడు ఏర్పరచుకునే ఆ కొద్ది మంది గుంపులో మేమును ఉండాలని, మా ప్రాణాలని మేము ఎంత మాత్రం ప్రేమగా ఎంచుకోకుండా, మాకున్న ఆస్తులు, మాకున్న ఆరోగ్యాన్ని, మాకున్న ధనాన్ని దేన్ని కూడా మేము లక్ష్య పెట్టగా ప్రేమగా ఎంచుకోక దేవుని కొరకు మాత్రమే మేము జీవించే ఆ గుంపులో ఉండాలని ఇంతవరకు మాకు తెలియచేసినందుకు మీకు వందనాలు. మొదటి నుండే, ప్రారంభము నుండే పునాది గనక ప్రభువా లోతుగా త్రవ్వబడకపోతే, రాతి మీద గట్టిగా కట్టబడకపోతే పైన పునాది నిలబడదు నాయన, అది కూలిపోద్ది అని మాకు లోకాసు వార్త 6:48 ద్వారా తెలియజేశారు. కడవరి దినాల్లో ఉంటూ ఉన్నాం. మేము ఇప్పటి నుండే ప్రభువా దేవుల్లో కదలక నిత్యము నిలిచే స్థిరంగా ఉండే ఆ బలమైన పునాది వేసుకునే కృపదాయిచి ఎక్కువగా మేము దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యం ఎక్కువగా చదవాలి, ఎక్కువగా ప్రార్థించాలి. మేము ప్రయాణం చేస్తున్న మా హృదయంలో నుండి మా మనసులోనికి దేవుని వాక్యం తెచ్చుకొని ధ్యానిస్తూ ఉండాలి. ప్రభు కొరకు మేము దేన్ని కూడా లెక్క చేయకుండా దేవుని మాత్రమే హత్తుకుని జీవించే కృప ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి, సంఘాలు, ప్రతి బిడ్డకు దాచి ఈ వారమంతా మమ్మల్ని అందరినీ మీ కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తాం. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ప్రయాణాలు, విద్యల్లో, సమస్తంలో మీ సన్నిధి తోడుగా వచ్చి గొప్ప విజయాలు కలుగు చేసి మహిమ ఎక్కడున్నా ఏం చేస్తున్నా దేవుణ్ణి మా హృదయంలో పదిలపరుచుకుని దేవుని కూర్చిన ధ్యానమే, ఆలోచన, ఆలాపనే, తలంపులే, ఊహలే, క్రియలే, నడబడే ప్రవర్తనే మేము కలిగి క్రీస్తులో అంతవరకు నమ్మకంగా సాగిపోయి అభిషేకం కృప ప్రతి ఒక్కరికి దాయి యేసు ప్రశస్త నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మాన్యోన్య సహవాసం, సన్నిధి, సహాయం ప్రపంచంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ, ప్రాముఖ్యంగా కూడి వచ్చిన మనకు కుటుంబాలు, సార్వత్రిక సంఘానికి సదా తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.